తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై బ్రాండ్ ఎలాగో ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ సీఎం చంద్రబాబు అని అన్నారు మంత్రి నారా లోకేష్. గత పాలకులు రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు చెప్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వచ్చాయని తెలిపారు మంత్రి నారా లోకేష్. ఇన్సెంటివ్స్ ఆనాడు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం గెలిచిన తర్వాత కంపెనీలతో మాట్లాడాలంటే చాలామంది వాళ్ళ భయం వ్యక్తం చేశారు అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, పాలసీస్ క్రియేట్ చేస్తారు, కానీ గత పాలకులు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, గతంలో ఇప్పటికీ నష్టపోయాం, మళ్ళీ మా పరిస్థితి అలాంటి పరిస్థితి రాకుండా ఎటే చూసుకుంటారని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష ఆనాడే ప్రజలు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్కి మన తెలంగాణకి హైదరాబాద్ ఉండొచ్చు, తమిళనాడుకి చెన్నై ఉండొచ్చు, కర్ణాటకకి బెంగళూరు ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. ఆ బ్రాండ్ వల్ల అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన అనుభవంతో మాకు డైరెక్షన్స్ ఇచ్చి 8 పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, లిఫ్ట్ పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అధ్యక్ష, నేబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ, భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం చేయని విధంగా స్టేట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కూడా మా డిపార్ట్మెంట్ తీసుకొస్తామని జరిగింది అధ్యక్ష. ఈరోజు